హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నామండి. ఇంకా మొన్నైతే పల్లెటూరులో మా పాతకాలం ఇల్లయితే చూపిచ్చాను కదండీ! ఇంకా చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. మీ అత్తగారి ఇల్లు చూపిచ్చండి, మీ అత్తగారి ఇల్లు చూపిచ్చండి అనేసి. మా అత్తగారు వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుందండి. అత్తయ్య గారు, మావయ్య గారు లేకపోవడం వల్ల ఇల్లంతా కూడా అద్దెకిచ్చేసాము. మేమెప్పుడైనా ఇండియా వచ్చేసి మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర సెటిల్ అవుతే అప్పుడైతే హోమ్ టూర్ చేసి చూపిస్తానండి. ఇంకిప్పుడు చూపిస్తున్న ఇల్లొచ్చేసి మా అమ్మ వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో రెంట్‌కుంటున్నారండి. ఒకప్పుడు ఉండేవి కదా పోర్షన్ హౌసెస్ అని చెప్పేసి 6 పోర్షన్‌లు, 8 పోర్షన్‌లు, 16 పోర్షన్‌లు ఇల్లులు ఉండేవి కదా! ఇప్పుడు అదేనండి పోర్షన్ ఇల్లు. ఇంకిప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదండి లైన్‌గా పెంకులతో ఒక పెద్ద ఇల్లు కింద. అదే ఇంట్లో ఒక పోర్షన్‌లో అయితే మేము ఉంటున్నాము. ఎప్పుడో మేము 6థ్ క్లాసో ఆర్ 7థ్ క్లాస్‌లోనో వచ్చామండి ఈ ఇంటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా పల్లెటూరులో కాబట్టి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. చుట్టూరు కూడా పొలాలే ఉంటాయి. ఇప్పుడు వరకు పక్కింటోళ్ళ డాబా మీద నుంచునైతే మాట్లాడాను. ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైన్ గా 6 పోర్షన్లు ఇల్లు మాట ఇది. ఇదే లైన్ గా ఉండే పోర్షన్స్ లో ఒక పోర్షన్ లో అయితే మేము అద్దెకుంటున్నాము. ఈ హౌస్ రెంట్ వచ్చేసి నెలకి 2000 రూపాయలండి. కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు అన్ని కూడా మనమే కట్టుకోవాలి. సిమ్లాలో యాపిల్ చెట్లు ఎలా కామన్ గా ఉంటాయో మా ఊర్లో జామ చెట్లు అలా కామన్ ఉంటాయన్నమాట. ప్రతి ఇంటికి జామ చెట్టు ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇంకా మెస్ అంటాం కదా, ఇది వచ్చేసి 3 పోర్షన్స్ 6 పోర్షన్స్ ఇల్లు మాట. ఇంక ఇది వచ్చేసి 3 రూమ్స్ ఉంటాయండి, లైన్గా ఉంటాయన్నమాట. దీన్ని పోర్షన్ హౌసెస్ అంటారన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో మెస్, మిడిల్ రూము, ఆ వెనకాల కిచెన్ ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి చిన్నగా సెటప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇల్లు చూసి అసలు భయపడొద్దు. ఎందుకంటే మనం దుబాయ్ నుంచి వచ్చిన వల్ల మన ఐటమ్స్తో మొత్తం నిండిపోయిందండి. ఒకసారి మన సెటప్ చూడండి ఒకసారి. వీడియో అంటే ఏంటో చాలా చిన్నగా అనుకుంటారన్నమాట. ఇంత సెటప్ లేనిదే అవ్వదు. ఇంకా మనకి డ్రోన్ షాట్స్ గురించి ఆయన అయితే రమ్మన్నాం కదండి. ఆ సెటప్ ఇది వచ్చేసి ఆయన బాక్స్ మాట. ఇవన్నీ మన ఐటమ్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్, ఫోన్స్ ఇవన్నీ లేకపోతే ఒక వీడియో అయితే చేయడం చాలా కష్టం అండి బాబు. ఇంకా మన సెటప్ అంతా మంచం మీద పేర్ చేసామన్నమాట. ఇంకా పెట్టడానికి ఏం ప్లేస్ లేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక మిషన్ పెట్టామండి. ఇది ఒక చిన్న బెడ్. ఇంకా ఎప్పుడైనా మేము పడుకోవడానికి ఇక్కడ బయటనే పడుకుంటాము. ఇంకా మిషన్ ఉంటుంది కదండి మనకు, కుట్టు మిషన్. ఇంకా అది ఎప్పటి నుంచి ఇంచుమించు 10 ఇయర్స్ అవుతుందన్నమాట ఆ మిషన్ తీసుకుని. అలాగే మనకి దుబాయ్లో ఛార్జింగ్ ఫ్యాన్ ఉంటాయి కదండి, ఇది ఇంచుమించు కొన్ని ఒక 15 ఇయర్స్ పైగా అయ్యిందన్నమాట. ఇంకా మాకు ఒక టేబుల్ ఫ్యాన్. ఇంకా పైన వచ్చేసి సీలింగ్ లాంటిది అయితే ఏమి ఉండదండి, జస్ట్ నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఫ్యాన్లు కూడా సీలింగ్ ఫ్యాన్లు గట్రా ఏం పెట్టలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ హాల్లో వచ్చేసి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ యూజ్ చేస్తున్నాము. ఇంకా మీకు తెలిసిందే కరెంట్ బోర్డ్స్, ఇంకా లైటింగ్స్. ఇది ఇంకా ఈ రూమ్లో ఇంకా డిస్కషన్ చేయాల్సింది అయితే ఏం లేదు. మెయిన్ పెద్ద రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఈ చివరి నుంచి చూస్తే కనుక ఇలా వరుసగా రూమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు పెళ్ళి అయినప్పుడు, మా అక్క పుట్టినప్పుడు అమ్మమ్మ పెడతారు కదా ఆ మంచం అండి ఇది. ఈ మంచం కూడా ఇంచుమించు ఈ మంచం కూడా కొని మా అక్కకి ఇప్పుడు ఒక 27 28 ఇయర్స్ ఉంటాయి మా అక్కకి. అన్ని సంవత్సరాలు అయ్యన్నమాట ఈ మంచం కొని. అప్పటి నుంచి మంచం ఇలానే ఉంది.
ఇంకా మా దేవుడి రూము, ఇంకా అమ్మ అయితే సింపుల్గా పెట్టేసుకున్నారండి. యాక్చువల్లీ ఏంటంటే పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నమాట. అందుకని అమ్మ వచ్చేసి ఇలా సింపుల్గా సెటప్ చేసేసుకుని పూజ అయితే ఇక్కడే చేసుకుంటారు. ఇంకా ఇదే బెడ్రూమ్లో ఇంకా ఫ్రిడ్జ్ అయితే పెట్టేసామన్నమాట. అంటే కిచెన్లో అసలు ప్లేస్ ఉండదండి, అందుకని ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ పెట్టేసాము. ఇంకా బీరువాలు, ఇవన్నీ కూడా నా బట్టలు, మా అక్క బట్టలు, మా చెల్లి బట్టలు, మొత్తం 3 బట్టలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అదే ఆపోజిట్లో ఇంకొక బీరువా ఉంటుందండి. ఈ బీరువాలోనేమో మా డాడీ బట్టలు, మా మమ్మీ బట్టలు ఉంటాయి. ఇంకా అది మా ముగ్గురిది, ఇది మా మమ్మీది, మా డాడీ అనమాట. ఇంకా ఈ టీవీ స్టాండ్, ఈ టీవీ స్టాండ్ గురించి చెప్పాలనుకుంటే ఇది కూడా అంతేనండి. ఈ మంచం ఎప్పుడు చేయించారో ఈ టీవీ స్టాండ్ కూడా అప్పుడే చేయించారండి. అందుకే డిజైన్ వచ్చేసి సేమ్ ఉంటుందన్నమాట. అంటే ఇంచుమించు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయిందన్నమాట ఈ 2 కొని. ఇంకా ఇవన్నీ కూడా మన సామ్రాజ్యమే. ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళానంటే ఇంకా నీట్గా పెట్టేసుకుంటారు మా అమ్మగారు. ఇంకా నా ఐటమ్స్ అన్నీ పేర్ చేశాను. ప్రజెంట్ ఇంక ఇంట్లో ప్లేస్ లేదని చెప్పేసి ఇంక అన్నీ ఇక్కడ సర్దేసుకున్నాను. ఇంక ఈ టీవీ వచ్చేసి ఈ టీవీ కొని కూడా ఒక 7 ఇయర్స్ అలా అవుతుందండి. మా అక్కకి బాబు పుట్టినప్పుడు మా డాడీ దుబాయ్ నుంచి తీసుకొచ్చారన్నమాట ఈ టీవీ. ఇది కూడా అంతేండి, ఇంచుమించు 8 ఇయర్స్ అలా అవుతుందన్నమాట ఈ టీవీ కొని. ఇంకా పైన వచ్చేసి సామాన్ మాట. ఇంక ఇప్పుడు ఇదివరకు పల్లెటూరు కాలంలో అందరూ కూడా ఇలా సామాన్లన్నీ మిద్దె పైన పెట్టుకునేవారు అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం 2 సార్లు పండుగలు చేసుకుంటాం కదా, దీపావళికి, సంక్రాంతికి, వరలక్ష్మి పూజకి. ఈ సామాన్లన్నీ దింపి మళ్ళీ చక్కగా నీట్గా తోమేసి మళ్ళీ పైన సర్దుతారు అనమాట. ఇంకా అవన్నీ ఇంకా అలాగే ఉంచేశారు. ఇంకేంటంటే ఇవన్నీ తీసేసి పక్కన పెడదామని ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, అందుకని చెప్పేసి ఇంక ఇలా లైన్గా సర్దేశారు అనమాట. ఇంకా ఈ రూమ్ అయితే ఇంక ఇదేనండి. ఇంకా మన ట్రాలీ, ఇంక ఇది కూడా మనం దుబాయ్ వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళిపోతే ఇంక ఈ ప్లేస్ కూడా ఖాళీ అయిపోతుంది. కొన్ని రోజులు మన సామాన్లన్నీ క్లియర్ అవ్వాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ వంటగది అన్నమాట. ఇంక ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇంకా కిచెన్ మనకి పైన అయితే సీలింగ్ లాంటిది గట్టి ఏం లేదు, పెంకులు అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక అద్దంలా కనిపిస్తుంది కదండి, ఒక పెంకు తీసేసి అలా అద్దంలా పెట్టారన్నమాట. ఎందుకంటే లైట్ వెలుగు వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేస్తాం అనుకోండి, వెలుగు కనిపిస్తుంది, అద్దం వెలుగు. అప్పుడు లైట్ వేసుకునే పని ఉండదు, కరెంట్ సేవ్ అవుతుందని చెప్పేసి అలా అద్దం పెట్టించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదొక టేబుల్. ఇంకా కటింగ్ చేసుకోవడానికి ఇంకా కిచెన్ కౌంటర్ అయితే ఏం లేదు కదండి, అందుకని ఒక టేబుల్ అయితే పెట్టారన్నమాట. ఇంకా పక్కనే గ్యాస్ స్టవ్. ఈ గ్యాస్ స్టవ్ కూడా అంతే, ఎప్పుడో మా చిన్నప్పుడు సామాన్లు మాట ఇవన్నీని. ఇంకా అమ్మ ఉప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటారు. మా ఇంట్లో బూస్ట్ డబ్బాలు ఎక్కువ ఉంటాయండి. ఆల్రెడీ దుబాయ్లో వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళం అయిపోయినా సరే ఇంకా బూస్ట్ డబ్బాలు తాగుతామని చెప్పేసి, అందుకే మ్యాక్సిమం బూస్ట్ డబ్బాలు ఇవే ఉంటాయి. ఇంకా వాటిల్లోనే సరుకులు పెట్టేస్తారన్నమాట. ఇంకా అయితే ఇంకా కిచెన్లో చెప్పాల్సింది ఏంటంటే సింక్ లాంటివి ఏం లేవండి, అంట్లు గట్రా బయట కడుగుతారు అనమాట పైప్ దగ్గర. ఇప్పుడు వస్తున్న ఇళ్ళల్లో సింకులు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి చక్కగా వాష్రూమ్లో కడిగేసుకుంటారు. ఇంక ఈ వంటగది అయితే అలాంటిది ఏం లేదు. ఇంక ఇవి వచ్చేసి బియ్యం డబ్బా అనమాట. ఈ మూడు కూడా బియ్యం డబ్బాలు. ఇది ఒక చెక్క టేబుల్ ఉంటుంది కదండి, ఇది వరకు చెక్క టేబుల్ వచ్చేది కదా, ఆ చెక్క టేబుల్లే కింద ఇలా సామాన్లు కట్టేశారు అనమాట. ఇంకా చిరాగ్గా కనిపించకూడదని చెప్పేసి ఒక చీరని ఇలా మూత పెట్టేశారు. ఇంకా గిన్నెలు, గ్లాసులు, కప్పులు ఇవన్నీ కూడా ఇందులో స్టాండ్లో సర్దేశారు. ఇంక డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇంకెలా వంటగది నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఒక చిన్న రూమ్ ఉంటుందండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు పొయ్యిలు పెట్టుకునేవారు కదా, కట్టెల పొయ్యిలు. ఆ పొయ్యి ఉంటుందన్నమాట ఆ మూలన. కానీ పొయ్యిలు అయితే మా మమ్మీకి పొయ్యి వాడడం రాదండి, ఎప్పుడు కూడా గ్యాస్ వాడడం అలవాటు అన్నమాట. అందుకని చెప్పేసి పొయ్యి అయితే వాడట్లేదు, ఆ మూలన ఉంటుందన్నమాట. పొగ అయితే ఈ గొట్టంలో నుంచి, ఇది గొట్టం అంట, పొగ అంతా కూడా ఆ గొట్టంలోకి అలా పైకి పెంకుల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా గ్రైండర్ ఒకటి, ఇంకా మా మమ్మీ అయితే పిండి గట్టి ఇందులోనే రుబ్బుతారు. గ్రైండర్ ఏమి ఇక్కడ పెట్టేశారు అనమాట. ఇంకా వేస్ట్ వస్తువులన్నీ కూడా అందులో పాడేశారు.
ఇదివరకు కాలంలో మాసిపోయిన పెట్టో లేదా మార్చిపోయిన పెట్టో ఏదో అనేవారన్నమాట. మాసిపోయిన బట్టలన్నీ అన్నీ కూడా ఈ పెట్టలో దాసేసేవారన్నమాట. ఎప్పుడైనా చాకులలో వచ్చినప్పుడు వాళ్ళకి వేయడానికి అని చెప్పి ఇల్లంతా చిందరబిందరగా ఉండకుండా ఈ పెట్టలో దాసేవారు ఉతికేంత వరకు అన్నమాట. అప్పుడు ఎప్పుడో కొన్నారు, ఇంకా ప్రస్తుతానికి ఏం వాడట్లేదు అన్నమాట. ఇప్పుడు మన బట్టలు మనం ఉతికేసుకుంటున్నాం కాబట్టి ఈ పెట్టిన మూలన పెట్టేశారు. ఇంకా ఇదండి సింపుల్ హౌస్ అయితే. ఇంకా ఈ సందు ఉంటుంది కదండి, ఇలా సందులోకి రాగానే మొత్తం ఈ పోర్షన్ హౌస్ చెప్పాను కదండి, 6 పోర్షన్స్ అని చెప్పేసి పెద్ద ఇల్లు 6 పోర్షన్స్ మాట. ఈ 2 పోర్షన్స్లో హౌస్ ఓనర్స్ ఉంటారు. ఇంక ఈ పక్కన డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదండి, ఇది కూడా హౌస్ ఓనర్ వాళ్ళదన్నమాట. మీకు మా ఇంటి దగ్గర మా పోర్షన్ పక్కన చిన్నది చూపించాను కదా, వాళ్ళకు కూడా ఇలా చిన్నది ఉంటుంది. ఇంకా వాళ్ళైతే కిచెన్ అక్కడ పెట్టుకున్నారు అన్నమాట, డైనింగ్ టేబుల్ ఇక్కడ సెటప్ చేసుకున్నారు. ఈ 2 ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందో అలానే ఉంటుంది సేమ్, కాకపోతే ఈ 2 కూడా హౌస్ ఓనర్స్ అన్నమాట. ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఇంక ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంక ఈ వాషింగ్ మిషన్ కూడా హౌస్ ఓనర్స్దే. ఇంకా మా వాష్రూమ్స్ అన్నీ కూడా ఇలా లైన్గా ఉంటాయండి. ఈ 2 వాష్రూమ్స్ మేము యూస్ చేసుకుంటాం. హౌస్ ఓనర్ అయితే ఆ వెనకాల ఉంది. ఇంకా జూలీ ఉంది కదండి, ఇంక జూలీ ఉంది కదండి, ఈ జూలీని పెట్టడానికి ఆ రూమ్ అన్నమాట. ఇంక ఈ జూలీ రూమ్ అండి ఇది. ఇంక ఇది వచ్చేసి జూలీ రూము. ఇంకా పక్కనన్నీ కూడా వాష్రూమ్స్ అన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఒకవేళ మేము బట్టలు ఆరబెట్టుకున్నా ఏం చేసుకున్నా ఇక్కడే పెట్టుకుంటామండి. ఇంక ఇక్కడ వచ్చేసి తులసమ్మవారు. ఇంకా మేమైతే ఇంకా బట్టలు ఉతుక్కున్నా అంట్లు కడుక్కున్నా ఇంక ఇదే ప్లేస్ యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా వంటగదిలో మనకి సింక్ లాంటివి ఏం లేవు కదా, అందుకని చెప్పేసి ఈ ప్లేస్ యూస్ చేసుకుంటాము. సో ఇంకా ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఇంట్లో ఏం లేదన్నమాట. సో ఈ ఇంటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.